వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 జై శ్రీమన్నారాయణ. శ్రీమత్ కురుమూర్తి శైలేంద్ర గృహాంతర విహారిణి శ్రీ శ్రీనివాస యోగీశ శ్రీనివాసాయ మంగళం. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కురుమూర్తి స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవములు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో ప్రారంభమవును. అయితే ఈ యొక్క గుడి స్థాపనకు ముఖ్య వంశస్థులైన శ్రీ రాజా సోంభూపాల్ గారి యొక్క వారి వంశస్థులు ఈ యొక్క గుడి స్థాపన చేయడం జరిగింది ముందుగా. ఆ తర్వాత కాలానుగుణంగా ప్రభుత్వాలు రాను ప్రభుత్వాలు గుడిని కొంచెం డెవలప్ చేసుకుంటా వచ్చినాయి అన్నమాట. అయితే ఈ యొక్క స్వామివారి చరిత్ర మనం చూసుకుంటే ఆకాశరాజు అయినటువంటి కూతురు పద్మావతిని శ్రీనివాస స్వామి వివాహమాడగోరి ఆ యొక్క కళ్యాణానికి సంబంధించిన లక్ష్మి అంటే ధనమును కుబేరుని దగ్గర అప్పు తీసుకుంటారు అన్నమాట. ఆ అప్పు తీసుకొని స్వామివారు వివాహం చేసుకుంటారు. అయితే ఆ విధంగా స్వామివారితో అప్పు తీసుకునేటప్పుడు స్వామివారికి ఒక కాగితం మీద రాసిస్తాడు. ప్రతి సంవత్సరము వడ్డీ చెల్లించేదని రాసిస్తాడు అనమాట. ఎవరికి? కుబేరునికి. ఆ విధంగా రాసిచ్చిన తర్వాత కళ్యాణమైన సంవత్సరమునకు కుబేరుడు ఆనందగిరి పర్వతమునకు వెళ్ళి శ్రీ స్వామివారిని ఆ యొక్క వడ్డీ చెల్లించమని స్వామివారిని కోరుకుంటాడు. ఆ యొక్క స్వామివారు ఏం చేస్తాడు? స్వామివారి యొక్క గడప దగ్గర కూర్చొని కుబేరుడు ఆ స్వామివారి కొరకు వేంచేస్తుంటాడు అనమాట. అయితే ఆ స్వామివారికి చాలాసేపటికి రాత్రి సమయం వరకు రాకపోయేసరికి రాత్రి సమయంలో 12 తర్వాత 1-2 ప్రాంతంలో స్వామివారు ఏం చేస్తారంటే ఆయన కుబేరుడికి ఆ డబ్బు చెల్లించాలి కాబట్టి ఆయన దగ్గర లేకపోయి ఉంటుంది. లేకపోయేసరికి స్వామివారి యొక్క ప్రతిమను పద్మావతిని అక్కడ ఉంచి ఆనందగిరి పర్వతం మీద ఉంచి అక్కడ నుండి ఉత్తర దిశ ప్రయాణంగా స్వామివారు వచ్చేస్తున్నారన్నమాట. ఉత్తర దిశకు రాగా ఆ యొక్క రాత్రి సమయంలో వస్తుంటేనంటే ఆ ఋషులు కానీ మిగతా దేవతలు కానీ వాళ్ళందరూ స్వామివారు ఇంత రాత్రి టైంలో వెళ్తున్నారన్న ఉద్దేశంతో ఆ యొక్క ఆకాశం నుంచి ఉల్కలు అంటే తెల్లటి ఉల్కలను ప్రయోగిస్తారన్నమాట. ఆ యొక్క తెల్లటి ఉల్కలు ప్రయోగించడం వలన ఆ స్వామివారికి వెలుతురు వస్తుంది. ఆ వెలుతురులో స్వామివారి పోతన ఉద్దేశంతో ఆ యొక్క ఉల్కలు ప్రయోగిస్తారన్నమాట. ఆ యొక్క ఉల్కలు ప్రయోగించడమే ఈరోజు మనం చేసుకునే స్వామివారి సేవలో ఆ చివరి రోజు గరుడ వాహనం రోజు బాణసంచ కాలుస్తాం అన్నమాట. దానికి ఉద్దేశంగానే ఈ బాణసంచ మనం కాలుస్తాం. ఆ విధంగా ఉత్తర దిశగా రాను కృష్ణానది తీరాన స్వామివారు సెదతీరుతారు. ఇక్కడ బాగా ప్రశాంతమైన వాతావరణం నుంచి సెదతీరి కాలకృత్యాలు నెరవేర్చుకొని అక్కడ నుండి మళ్ళీ కురుమూర్తి కొండలు ఇక్కడ ఆనందగిరి కొండలే ఇక్కడ కొన్ని వెలిసినాయి అన్నమాట. ఈ ఆనందగిరి యొక్క కొండల దిక్కు చూస్తారనమాట. ఇక గుట్టలు చాలా మంచిగా ఆహ్లాదకరంగా ఉన్నాయనే ఉద్దేశంతోన స్వామివారు ఇక్కడ దిశకు రావడానికి వస్తుంటాడు. అప్పుడు కృష్ణవేణమ ప్రత్యక్షమవుతుంది. కృష్ణవేణమ ప్రత్యక్షమై స్వామివారి నుంచి ఎట్లా నడిచిపోతాడు కాళ్ళతోనని చెప్పేసి ఆమె యొక్క స్వామివారికి పాదుకలు సమర్పిస్తుంది అనమాట. ఆ యొక్క పాదుకలు ఈరోజు నేటి ఉద్దాల ఉత్సవంగా మనం జరుపుకుంటాము. ఆ యొక్క పాదుకలు సమర్పించుకొని స్వామివారి పాదుకలు వేసుకుని ఈ యొక్క కురుమూర్తి గుహలకు వచ్చేసి ఇక్కడ కాంచన గుహ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు స్వామివారు వెలిసిన గుహనే కాంచన గుహ. ఆ స్వామివారి యొక్క పాదాలు అక్కడ ముందల ఉద్దాల మంటపం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. స్వామివారి పాదాల మంటపం అని అక్కడ ఉంచేసి ఇక్కడ వచ్చి కాంచన గుహలో స్వామివారు వెలుస్తారు అనమాట. అమ్మవారు ఒక చోట, స్వామివారు ఒక చోట. అయితే ఇక్కడ వెలిసి అప్పటి నుంచి భక్తులకు దర్శనమిస్తూ ఆ భక్తులు చేసిన కానుకలను కూడా వడ్డీ రూపేణ సంవత్సరం చొప్పున ఇక్కడ నుంచి కూడా చెల్లించదని చెప్పేసి ఇక్కడ స్థిరపడి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇది స్వామివారి యొక్క చరిత్ర. అయితే ఈ కార్తీక మాసంలో మనకు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి అనమాట. ఆ రోజు నుంచి ప్రధాన ఘట్టాలైనటువంటి కళ్యాణం ఉంటుంది, తర్వాత ఉద్దాల అలంకారం ఉంటుంది, ఉద్దాల ఉత్సవం ఉంటుంది. అయితే మనకు అలంకారము ఆదివారం 26 తారీఖు అలంకారం ఉంటుంది. అదేవిధంగా 28 తారీఖు రోజు ఉద్దాల ఉత్సవం ఉంటుంది. ఘనంగా ప్రధాన ఘట్టం పెద్ద ఆ ఉద్దాల ఈ యొక్క కురుమూర్తి స్వామి యొక్క జాతరలో అదే పెద్ద ఉత్సవం అనమాట. భక్తులు చాలామంది లక్షలాది మంది వచ్చి దర్శించుకుంటారు ఆ యొక్క ఉద్దాలోత్సవానికి. ఇవి ప్రధాన ఘట్టాలు. అదేవిధంగా పాడ్యమి నుంచి స్టార్ట్ అయ్యే సేవలు ఉంటాయి. 7 సేవలు ఉంటాయి. మయూర వాహనం, హంసవాహనం, శేషవాహనం, గజవాహనం, తర్వాత అశ్వవాహనము,
హనుమద్ వాహనము, గరుడ వాహనం, ఇట్లా 7 సేవలు ఉంటాయన్నమాట. రోజు ఒక సేవ చొప్పున. అదేవిధంగా ఈరోజు కూడా స్వామివారి సేవ ఉంటుంది. ఈ విధంగా ఉత్సవాలు జరుపుకుంటారన్నమాట ఇక్కడ. అయితే ఈ యొక్క జాతరకు కూడా మన చైర్మన్ గారు కానీ, ఈఓ గారు కానీ, పాలక మండలి సభ్యులు కానీ, ప్రభుత్వ తరఫున ఎమ్మెల్యే గారు కానీ, మన దొరవారి శ్రీరామ్ భూపాల్ గారు కానీ, అందరూ కూడా ఈ యొక్క జాతరకు కూడా ఎలాంటి ఆటంకాలు జరగకుండా అన్ని వసతులు కల్పించడానికి కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసినారు. అన్ని ఏర్పాట్లు కూడా చేసినారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.